రెటిక మార్కాపురం జిల్లా ధోర్నాల మండలం టోల్ ప్లాజా వివాదం మరోసారి ఉద్రిక్తలకు దారితీసింది. నేషనల్ హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలని ఓవైపు హస్నాబాద్ గ్రామస్తులు, మరోవైపు జమ్మిదోర్నాల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. టోల్ ప్లాజా నిర్మాణం కోసం తమ విలువైన భూములను తక్కువ పరిహారానికే ఇచ్చామని, అందువల్ల ప్లాజాకు తమ గ్రామం పేరు పెట్టాలని హస్నాబాద్ గ్రామస్తులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హస్నాబాద్ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఇరు గ్రామాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని వైకేటీవీ మార్కాపురం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ టోల్ ప్లాజా నుండి అందిస్తారు. సమీపంలో ఏర్పాటు చేసినటువంటి టోల్ ప్లాజా వివాదం అయితే ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు అయితే దారితీసింది. ఇవాళ చూసుకుంటే మనం ప్రస్తుతం మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని హసనాబాద్, జమ్మిదోర్నాల గ్రామాల మధ్య ఏర్పాటు చేసినటువంటి టోల్ గేట్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం హసనాబాద్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు ఈ యొక్క టోల్ ప్లాజాకి తమ గ్రామం పేరు పెట్టాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల జమ్మిదోర్నాల గ్రామస్తులు కూడా తమ టోల్ ప్లాజాకు ఆల్రెడీ జమ్మిదోర్నాల పేరు ఉంది కాబట్టి ఆ యొక్క పేరుని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆ యొక్క జమ్మిదోర్నాల గ్రామస్తులు కూడా ఈ మధ్య కాలంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇవాళ మధ్యాహ్నం హసనాబాద్ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, చిన్నారులు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా టోల్ ప్లాజా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఏదైతే ఈ టోల్ ప్లాజాకు తమ విలువైనటువంటి భూములు ఏర్పాటు ఇచ్చాము, తక్కువ ధరకే ఇచ్చాము, ఒక టోల్ ప్లాజాకి తమ గ్రామం పేరు పెడితే మాకు ఎంతో దేశం లెవెల్లో కూడా టోల్ ప్లాజా పేరు హసనాబాద్ పేరు ఉండడం వల్ల మా ఊరంతా కూడా దేశం లెవెల్లో కూడా చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి, గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి కూడా వారందరూ కూడా గత కొన్ని రోజులుగా చెప్తున్న పరిస్థితి. అయితే జమ్మిదోర్నాల గ్రామస్తులు కూడా ఇవాళ ఏదైతే హసనాబాద్ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేస్తున్నారో అదే సమయంలో జమ్మిదోర్నాల గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క పేరు పెట్టే విషయంలో మాత్రం ఇద్దరి మధ్యన కూడా తోపులాటలు జరిగింది. ప్రస్తుతం మనం ఇదే ప్లేస్ లో ఉన్నాము, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు, ఇటువైపు హసనాబాద్ గ్రామస్తులు, అదేవిధంగా మరోవైపు జమ్మిదోర్నాల గ్రామస్తులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏర్పడింది. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని ఏదైతే ఇక్కడ దోర్నాల పోలీసులు, అదేవిధంగా ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే వారితోటి చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ యొక్క హసనాబాద్ గ్రామస్తులతోటి, అదేవిధంగా జమ్మిదోర్నాల గ్రామస్తులతో అయితే మాత్రం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఏదైతే ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఈ యొక్క పేరు విషయంలో గత కొన్ని రోజులుగా అయితే దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క టోల్ గేట్ ప్లాజా విషయంలో హసనాబాద్ గ్రామస్తులు అయితే ఎంతో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క టోల్ ప్లాజాకి ఇక్కడ ఏర్పాటు చేసే విషయంలో ఎంతో విలువైనటువంటి భూములను అతి తక్కువ ధరలకే ఇచ్చాము కాబట్టి మా పేరే పెట్టాలని చెప్పేసి అయితే వారు కోరుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడైతే మాత్రం ఇటు అధికారులు అయితే మాత్రం ఆల్రెడీ టోల్ ప్లాజాకి జమ్మిదోర్నాల పేరే వచ్చింది కాబట్టి ఆ పేరును పెట్టేందుకైతే వారైతే సిద్ధమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు జమ్మిదోర్నాల గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు, మరోవైపు హసనాబాద్ గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడైతే ట్రాఫిక్ కూడా ఏర్పడింది. చాలా వరకు అయితే మాత్రం కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వారిని వాదించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇరు గ్రామాల మధ్య అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాదాపుగా వారు ఇరు గ్రామాల మధ్య కూడా కొట్టుకునేంత పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఒక్కసారిగా గ్రామాలకు చెందినటువంటి యువకులు, వృద్ధులు, జిల్లాలు, మహిళలు, పెద్దలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తోపులాటలు జరిగాయి. పోలీసులు అయితే వారిని నివారించడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారి వల్ల కూడా కానిటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎందుకంటే ఇటు హసనాబాద్ గ్రామస్తులు, ఇటు జమ్మిదోర్నాల గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీరందరూ కూడా కొంతమంది ఏమో హసనాబాద్ పేరు పెట్టాలని, కొందరేమో జమ్మిదోర్నాల పేరు పెట్టాలని చెప్పేసి అయితే వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి. తాజాగా ఇక్కడ చేరుకున్నటువంటి సిఐ అజయ్ కుమార్ అయితే ప్రస్తుతం వారికి చర్చలు జరుపుతున్నారు. కొద్ది రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి హసనాబాద్ గ్రామస్తులు కోరుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క గ్రామానికి ఎంతో భూములు అయితే మేము ఈ యొక్క టోల్ ప్లాజాకి ఇచ్చాము కాబట్టి ఈ యొక్క టోల్ ప్లాజాకి మా పేరే పెట్టాలి. మేము ప్రస్తుతం దీని విషయంలో కోర్టును కూడా ఇప్పటికే సంప్రదించాము, అదేవిధంగా కలెక్టర్ కూడా అర్జీ పెట్టాము. అధికారులందరూ కూడా దీనిపైన మరోసారి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ నేపథ్యంలో అయితే మాత్రం టోల్ ప్లాజాకి జమ్మిదోర్నాల పేరు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు. అదే జమ్మిదోర్నాల గ్రామస్తులు కూడా తమ గ్రామం పేరు పెట్టాలని చెప్పేసి వారు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అదే తాజాగా అయితే పోలీసులు అయితే వారితో చర్చలు అయితే జరుపుతున్నారు. ఇది రేపటి వరకు అంటే దాదాపు వీరందరూ కూడా 10 రోజుల వరకు సమయం అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పోలీసులు అయితే దీనిపైన కాసేపట్లో వివరణ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది.